రోజర్ ఫ్రెషర్ వస్తుండు. ఏ ఫ్రెషర్ ఇట్రా. ఏంది గెడ్డ ఏంది, షర్ట్ ఏంది, ఇన్షర్ట్ ఏంది, ఆ జుట్టు ఏంది? వాడితో ఏంద్రా మాట్లాడేది? నిల్డం చెప్పే. ఏంది బే ఆ చూపు చెయ్యి. క్యాబ్ పెట్టుకోరా నువ్వు ఫస్ట్. అరే ప్రొఫెసర్ వస్తున్నారు, పోదాం పండి. ప్రియమైన అంజలికి, నిన్ను మొదటిసారి చూసిన రోజే నిన్ను రెండోసారి పుట్టినరోజు. ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేను కొత్తగా ఉన్నాను. నిన్ను చూస్తూ ఓ క్షణాన్ని యుగంగా గడపగలను, కానీ నువ్వు లేకుండా ఈ ఒక్క జీవితాన్ని కూడా ఓ క్షణంలో పూర్తి చేయి. నువ్వు నన్ను చూడటమే ఓ అద్భుతంలా అనిపిస్తుంది నాకు. అలాంటిది నువ్వు నన్ను ప్రేమిస్తే ఆనందం నా అరచేతుల్లో ఉన్నట్లే, సంతోషం నాతో సహవాసం చేసినట్లే. నువ్వు మాట్లాడితే ఓ వరంలా తోస్తుంది నాకు. నీ మౌనాన్ని చూసిన క్షణం శాపంగా అనిపిస్తుంది నాకు. నీ చిరునవ్వును చూస్తే నన్ను నేను మర్చిపోతాను. ఐ లవ్ యూ. ఈ ఒక్క మాట నా మనసులో ఉన్న ప్రేమనంతా నీకు తెలుపుతుందంటే నేను నమ్మను, కానీ అదే మాట నువ్వు నాతో చెప్తే నమ్ముతానేమో. ఇట్లో శబ్ద. ఏంటిది? నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ కలిపి ఈ లెటర్లో రాసి.
యాక్చువల్గా నాకు ఒక డౌట్. చెప్పు. నువ్వేమైనా టైం ట్రావెలరా? ఎందుకు? నా ఫ్యూచర్ మొత్తం నువ్వే ఉన్నావు అసలు. అబ్బచ్చా. ఏమైంది విక్రమ్? విక్రమ్ ఏమైంది విక్రమ్? విక్రమ్ ఏమైంది విక్రమ్? విక్రమ్ 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 లేవు విక్రమ్. విక్రమ్ లేవు విక్రమ్. విక్రమ్ లేవు, కళ్ళు తెరువు విక్రమ్. విక్రమ్ లేవు విక్రమ్. విక్రమ్ లేవు. నాదవ్వనిది ఎవ్వడికి సొంతం కానివ్వను. అంజలి నా సొంతం. డాక్టర్ డాక్టర్ అసలు ఏమైంది డాక్టర్? క్యాబిన్కి రండి చెప్తా. అసలు ఏమైంది డాక్టర్? అతనికి న్యూరోమస్కులర్ ఫంక్షన్ డ్యామేజ్ ఉంది. కావాల్సిన టెస్టులన్నీ తీసినాం, కానీ అన్ని టెస్టులు నార్మలే వస్తున్నాయి. కేసు చాలా కాంప్లికేటెడ్ ఉంది. అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదు. బాడీ ప్యారలైజ్డ్ ఉంది. అసలు ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా డాక్టర్ మరి? నేను వేరే స్పెషలిస్ట్ అని పిలుస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి ఏం చేయాలి ఏందని ఆలోచిద్దాం. ఓకే డాక్టర్. ఏం తల్లి, ఏం బాధనో చెప్పు. తాతయ్య, నా ఫ్రెండ్కి ఏదో సమస్య వచ్చింది. అసలు ఏం అర్థం కావట్లేదు. డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చూపించాలి తాతయ్య. ఏంటి అంత పెద్ద సమస్య? తాతయ్య, నిన్న క్లాస్లో నా ఫ్రెండ్ ఉన్నట్టుండి తల పట్టుకొని పడిపోయాడు. కళ్ళు మొత్తం నల్లగా అయ్యాయి. ముఖం పైన నరాలన్నీ కనిపించాయి తాతయ్య. మస్తనాడి తంత్రక్రియ అంటే? తంత్రాలలోనే అతి శక్తివంతమైనది మస్తనాడి తంత్రక్రియ. అది చేయాలంటే తంత్రశక్తి పైన ఘోర అనుభవం ఇంకా ఎంతో పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఎలా తాతయ్య మరి? నా ఫ్రెండ్ని కాపాడుకోలేనా? ఎలాంటి తంత్రక్రియ అయినా దాన్ని తిప్పికొట్టే శక్తి మన ఈ ప్రత్యంగిరమ్మ వారికి ఉంది. ప్రత్యంగిర అమ్మవారెవరు? సత్యయుగంలో నరసింహస్వామి తన ఉగ్రరూపం దాల్చి హిరణ్యకశపుడిని పేగులు చీల్చి చంపినప్పుడు ఆ హిరణ్యకశపుడి రక్తం నరసింహస్వామి తాగాడు. అప్పుడు హిరణ్యకశపుడి హింసత్వం నరసింహస్వామిలోకి ప్రవేశించింది. తర్వాత నరసింహస్వామి కోపానికి ముగింపు లేకుండా పోయింది. తన కోపాన్ని శాంతింపజేయడానికి ఆ మహాశివుడే సర్వేశ్వర సమావతారం ఎత్తి యుద్ధం చేశాడు. నరసింహస్వామి ఇంకా సర్వేశ్వరుడు మధ్య యుద్ధం చాలాసేపు అయినా ఆగట్లేదు. ఇదే సరైన సమయమై రాక్షసులంతా కలిసి తమ శుద్ధశక్తితో సమస్త విశ్వాన్ని సొంతం చేసుకుందామని శుద్ర పూజలు మొదలెట్టారు. ఇది తెలిసిన దేవతలందరూ కలిసి అప్పుడు ఆదిశక్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోసం వేడుకున్నారు. అప్పుడు సాక్షాత్తు తనే ఘోర ఉగ్ర రూపమైన మనిషి శరీరం ఇంకా ఆడసింహపు తల రూపం దాల్చి తన శక్తితో నరసింహస్వామి ఇంకా సర్వేశ్వరుడి మధ్య యుద్ధాన్ని శాంతింపజేసి ఆ శుద్ర పూజలన్నీ అంతం చేసి లోకాన్ని కాపాడింది. యుగాలు దాటిన శుద్ధశక్తి మాత్రం అంతం అవ్వట్లే. అప్పుడు ప్రత్య ఇంకా అంగిర అని ఇద్దరు ఋషులు ఘోర తపస్సు చేసి అమ్మవారి దర్శనం పొంది ఎలాంటి తంత్రశక్తినైనా ఎదించే జ్ఞానం పొంది ఆ జ్ఞానమంతా ఒక మహాగ్రంథంలో రాశారు. ఆ మహాఋషుల పేరుతోనే ఆ అమ్మవారిని కొలుస్తారు. తనే ప్రత్యంగిరాదేవి. మరిప్పుడు ఆ గ్రంథం ఎక్కడుంది? సంవత్సరాలు దాటిన ఆ గ్రంథాన్ని కాపాడుకుంటూ వస్తుంది మన కుటుంబం. ఈ తంత్రక్రియ చేసేవాడు ఎడమ చేతి రక్తం దానంగా ఇవ్వాలి. కాబట్టి అతని ఎడమ చేతికి కత్తిగాట్లుండే అవకాశం ఉంది. అతని దగ్గర రాజా గుర్తున్న ఒక తంత్రం ఉంటుంది. వెళ్ళు, అతడిని కనిపెట్టి ఈ గ్రంథం ద్వారా అతన్ని అంతం చేయి. విజయీ భవ.
రా అంజలి రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అసలు ఎందుకు చేసావు శౌద్ర ఇదంతా? నీ పైన ప్రేమే ఇదంతా చేసేలా చేసింది. నీకు నాపైన ప్రేమ ఉంటే నాతో చూసుకోవాలి, మధ్యలో విక్రమ్ ఎందుకు బాధ పెడుతున్నావు? విక్రమ్ అసలేంటిది విక్రమ్? ఈ గ్రంథం కోసం. ఈ గ్రంథం కావాలంటే నువ్వు మీ తాత దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. అలా జరగాలంటే నువ్వు నన్ను లవ్ చేయాలి, నా పైన ఎవరైనా తంత్ర ప్రయోగం జరగాలి. అందుకే ఈ నాటకం. జయ జయ